బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ గుండెపుడి శివ సుధీర్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అయితే గురూజీ, చాలా మందికి ఉన్న అనుమానాలు అంటే క్వశ్చన్స్ అనుకోవచ్చు గురూజీ. అవేంటంటే కొడుకులు లేరు, మరి కూతుళ్ళు ఏం చేయాలి, లేదా పెద్దవాళ్ళని ఎవరైతే చనిపోయారో తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళని తలుచుకుంటూ ఎవరికైనా దానం ఇవ్వచ్చా అంటే ఏం చెప్తారు గురూజీ? చక్కగా వృద్ధాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్ళకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళని కొడుకులు ఆల్రెడీ ముష్టి వాళ్ళని చేశారు. అవును. అనాథాశ్రమం, తల్లిదండ్రులు చనిపోయినటువంటి పిల్లలు ఉంటారు. నిజంగానే వాళ్ళకు ఏం లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పిల్లవాడినో, ఒక అమ్మాయినో, ఒక బాబునో దత్తత తీసుకోండి నన్ను అడిగితే. మీ అమ్మగారు ఉంటే పెట్టేటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో, మీ నాన్నగారు ఉండే ఖర్చు ఏదైతే ఉంటుందో వాళ్ళకి పెట్టండి. ఆ సంవత్సరం మొత్తం ఎంత ఆనందంగా ఉంటారు వాళ్ళు కూడా. తల్లిదండ్రులు లేనటువంటి లోటు వాళ్ళకు ఉంటుందా? ఉండదు కదా. వాళ్ళకి కావాల్సిన చదువుకో, కావాల్సిన బట్టలకో, తినే తిండికో ఏదో ఒక విధంగా మీరు ఇంటికి తీసుకొచ్చి కూర్చోమని పెట్టమని చెప్పటల్లా నేను. అక్కడి నుంచి ఎంతో కొంత మీకు తోచిన విధంగా అనాథాశ్రమాలకి తప్పనిసరిగా డొనేట్ చేయండి. బుక్కులు ఇచ్చినా పర్లేదు, వస్త్రాలు ఇచ్చినా, చెప్పులు ఇచ్చినా కూడా. మనం ఇక్కడ ఒక మాట చెప్పాలంటే, చనిపోయినప్పుడు మనకి దశదానాలు, షోడశ దానాలని 26 రకాల దానాలు ఉంటాయని చెప్పి అంతకుముందు మనం చెప్పుకున్నాం. వాటిల్లో చెప్పులు, గొడుగు, బెల్లము, నెయ్యి, తర్వాత బియ్యము, కూరగాయలు, పంచెలు, చాట, రాత్రిపూట పడుకునేటప్పుడు దుప్పటి, బెడ్, ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అవునా? నాన్నగారు తలుచుకొని అవి ఇస్తున్నాము, బ్రాహ్మడికి ఇస్తున్నాము, ఆయనకి చెందుతాయని. అలాగే ఒక పిల్లవాడి రూపంలోనో, ఒక అమ్మాయి రూపంలోనో మీరు ఇవ్వగలిగితే మీ నాన్నగారు, మీ అమ్మగారు సంతృప్తి పడతారా లేదా? ఇక్కడ జీవించున్నట్టే కదా. అవును. మీ తల్లిదండ్రులు జీవించినట్టే. ఇక్కడ వాళ్ళ పేరుతో ఇక్కడ వీళ్ళు తీసుకుంటున్నారు అంటే, ఇప్పుడు నేత్రదానం చేస్తాం, కళ్ళు చూస్తూనే ఉంటాయి చనిపోయిన తర్వాత కూడా. రక్తదానం చేస్తాం, వాళ్ళకి ఎంతో కొంత సహాయపడుతుంది. అవునా? అవయవ దానాలు ఏవైతే చేస్తున్నారో వీటి వల్ల బ్రతికే ఉంటున్నారు కదా. అలాగే బ్రతికున్న మనిషిని ఇంకాస్త మంచిగా వాడికి కావాల్సిన అవసరాలు తీరుస్తూ మనం కనుక ఇవ్వగలిగితే తప్పనిసరిగా నీ తల్లిదండ్రులు బ్రతికున్నట్టే లెక్క. వాళ్ళ ఆశీర్వచనం సంపూర్ణంగా అందుతుంది. ఇక్కడ ఒకటే చెప్తా, దేవుడు వచ్చి ఎవ్వరికి సహాయం చేయడు, మనిషి రూపంలో సహాయం చేసిన వాడే దేవుడు అని చెప్తా. అది నిజమే గురూజీ. సహాయం చేసిన వాడే దేవుడు, దేవుడు చేయడు. సహాయం చేసిన వాడే దేవుడు. కాబట్టి నువ్వు దేవుడుగా ఉండాలి అంటే తప్పనిసరిగా సహాయం చేయి. మీ తల్లిదండ్రులు వాళ్ళ రూపంలో బ్రతికి ఉంటారు. వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఆశీర్వచనం నీ కుటుంబానికి. పుస్తకాలు ఇస్తే మీ పిల్లలకి విద్య బాగా వస్తుంది. చెప్పులు ఇవ్వు, తప్పనిసరిగా వాళ్ళకి ఉపయోగపడతాయి. పడుకోవడానికి దుప్పటి ఇవ్వు, లేదు బెడ్స్ ఇవ్వు, తినడానికి తిండి ఇవ్వు, కట్టుకోవడానికి బట్టలు ఇవ్వు. ఇలా ఏవైతే మనం దానం చేస్తున్నామో, ధర్మంగా ఇస్తున్నామో అవన్నీ, అట్లాంటి వాటిల్లో మన జీవితంలో లోటు రాదని చెప్తారు. ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టండి, అన్నం పెట్టండి, అన్నం పెట్టండి అని ఎందుకు చెప్తారు? మనకి జీవితంలో ఎప్పుడు అన్నానికి లోటు రాకుండా ఉండేందుకు అన్నపూర్ణాదేవి ఎక్కడ అనుగ్రహిస్తుంది అంటే, ఎదుటివాడికి అన్నం పెడితే మనకు అన్నపూర్ణాదేవి అనుగ్రహిస్తుంది. ఆవిడ మనకు అన్నం పెడుతుంది. ఓ మాట చెప్పాలంటే, ఇక్కడ ఏవైతే ఇస్తున్నామో అలాంటి విషయాల్లో రిఫ్లెక్ట్ గ్యారెంటీ 100% ఉంటుంది నాన్న, ఏమాత్రం కూడా సందేహం లేదు. అనాథాశ్రమాలకు వెళ్ళండి, తప్పనిసరిగా వాళ్ళకి కావాల్సినటువంటివి ఇవ్వండి. వృద్ధాశ్రమాలకు వెళ్తే వాళ్ళ కొడుకు ఇచ్చినటువంటి లోటుని మీరు భర్తీ చేయండి. దగ్గర కూర్చొని ఆ వృద్ధ వాళ్ళతో, పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడండి ప్రేమగా. వాళ్ళ బాధ మొత్తం తీరిపోతుంది. అయితే గురుగారు, కొంతమందికి ఉన్న సందేహం ఏంటంటే, చనిపోయిన మా తల్లిదండ్రులకి కొడుకులు లేరు కాబట్టి నేను తర్పణాలు చేయొచ్చా అంటే, ఆడపిల్లలు చేయొచ్చా అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఆడవాళ్ళు తర్పణ విధి అనేటువంటిది లేదు నాన్న. అలాంటిది లేనప్పుడు ఒక బ్రాహ్మణ కూర్చోబెట్టి చేయించుకోవచ్చు. ఒక బ్రాహ్మణ పిలవండి, ఆయనే చక్కగా తల్లిదండ్రుల పేరు చెప్తాడు. ఇప్పుడు అత్తగారింటి పోయిన తర్వాత అత్తగారింట్లో వీళ్ళ తల్లిదండ్రులకు తద్దినం పెడతామంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. అవునండి. సో కాబట్టి దేవాలయాల్లోనూ సత్రాలు ఉన్నాయి, కొన్ని క్షేత్రాలు ఉన్నాయి. అట్లాంటి చోటుకు వెళ్ళి తప్పనిసరిగా తర్పణాలు వదిలేసి, బ్రాహ్మణుడు కూర్చోబెట్టి తర్పణం వదిలిచ్చేసి స్వయంపాకం చక్కగా, స్వయంపాకంలో కూడా చెప్తానన్న, మనం ఎన్ని కోట్ల రూపాయలు ఉన్న ఒక తోటకూర కాడ, ఒక వంకాయ, ఒక బెండకాయ తీసుకెళ్ళి ఇవ్వటం కాదు. ఒక బ్రాహ్మణ కుటుంబానికి ఒక పూటకి సరిపోయేంత, భోజనానికి సరిపోయేంత సరుకులు ఇవ్వాలి స్వయంపాకం అంటే. అంతేగాని మనకి ఎన్నున్నా బ్రాహ్మడికి ఇచ్చేదే కదా. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తానన్నా, బ్రాహ్మడికి ఇచ్చే దాంట్లో మాత్రమే కోటా బియ్యం తీసుకొని మరి ఇస్తారు, ఎంచుకొని మరి. పూజా స్టోర్స్లో కూడా ఎలా తయారైపోయినాయి అంటే, బ్రాహ్మడికి ఇచ్చే బియ్యం, బ్రాహ్మడికి ఇచ్చే తుండుగుడ్డ ఏం చేస్తాడు వాడు? అది అంట్లు తుడుచుకోవడానికి. మనం ఒకరికి ఇస్తున్నామంటే అది వాడుకోవాలి, కానీ అది చెత్త కుప్పలో పడేయాలంటే ఇంకా దానికి కూడా విలువ ఉండదు కదా. మొన్న చంద్రగ్రహణం జరిగింది. అవును. చాలామంది జపాలు, శాంతులవి చేయించుకున్నారు.
54 మంది బ్రాహ్మణులను పిలిపించాం. అందరికీ మంచి వస్త్రాలు ఇచ్చాం. అక్కడికి వచ్చిన వాళ్ళలో కొంతమంది పూర్ పర్సన్స్ ఉన్నారు, బ్రాహ్మిన్స్. ఆ వస్త్రాలు చూసి వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోయారు. నన్ను అందరు కట్టిన తర్వాతనే జపానికి కూర్చోండి అని చెప్పాం. అందరూ కట్టుకున్నారు వైట్, మంచి బార్డర్తో తీసుకున్నాం. బ్రాహ్మడికి ఇచ్చేది కదా అని చెప్పి నేనేదో 200-300 పెట్టి తీసుకురాలా. ఒక్కోటి 1200 రూపాయలు పెట్టి పంచెలు తీసుకొచ్చాం. 54 మందికి అందరికీ పంచెలు ఇచ్చాం. చక్కగా కట్టుకున్నారు. ఆ జపాన్కి వచ్చిన బ్రాహ్మణులు దక్షిణ కంటే పంచెలకి ఎక్కువ సంతృప్తి పడ్డారు. దక్షిణ ఎట్లాగో ఇస్తాం, కానీ ఇంత మంచి పంచెలు మేము కొనుక్కోలేమండి, ఎప్పుడు మంచి పంచెలు ఇచ్చారండి, హ్యాపీ కదా. అవును, వాళ్ళు ఎంత సంతృప్తిగా వెళ్ళారో, జపం చేయించుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఆ ఫలితం సంపూర్ణంగా అందుతుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనం ఇచ్చేది ఏదైనా ఉపయోగపడేలాగా ఉండాలి. బియ్యం ఇస్తారు కూడా, బియ్యం ఇవాళ రోజున చెప్తున్నా, ఎవ్వరూ గతిమాలి లేరు. గతిమాలి ఎవ్వరు లేరు నాన్న, నిజంగా చెప్పాలంటే గతిమాలి అనే వాళ్ళు ఎవ్వరు లేరు. పురోహితులు అంతకంటే లేరు. నిజంగా మాట చెప్పాలంటే పురోహితులు అంటే ఒక 4 సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగస్తులతో సమానం ఒక పురోహితుడు. అవును, దాంట్లో అనుమానమే లేదు. సంపాదించుకుంటున్నారు, అందరం హ్యాపీగానే ఉన్నాం. కానీ ఆ బ్రాహ్మడికి ఇచ్చే బియ్యం నువ్వు దేనికి పనికి రాకుండా బియ్య పిండి పట్టేసి ఇంటి ముందు ముగ్గేసుకోవడానికో దోశల పిండికో వాడతాను అంటే ఏం ఉపయోగం ఉంటుంది నీకు? వాడు కడుపు నిండా తింటే కదా నీకు మీ పితృదేవతలు సంతృప్తి పడేది. కాబట్టి ఇచ్చేది కూడా మంచిగా ఇవ్వండి. చక్కగా కూరగాయలు కావచ్చు, పప్పు కావచ్చు, బియ్యం కావచ్చు, ఏదైనా సరే మంచిగా ఒక కుటుంబానికి ఒక పూటకి, ఒక కుటుంబంలో 4-5 ఉంటారు మహా అయితే. ఈ 4-5 సరిపోయేంత సరుకులు తీసుకెళ్ళి ఇస్తేనే అది స్వయం పాకం అవుతుంది. కానీ లేని వాళ్ళు ఎట్లాగో ఇవ్వలేరు, దాంట్లో అనుమానమే లేదు. నేను వాళ్ళని కించపరచడంలా, వాళ్ళకి శక్తి మేరకు ఇస్తారు. నిజంగా ఓ మాట చెప్పాలంటే లేని వాళ్ళే ఎక్కువ ఇస్తారు నాన్న. అవును, అది నిజమే గురుజీ. వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి కదా అయ్యగారికి ఇచ్చేది, మంచిగా ఇద్దామని చెప్పి వాళ్ళు మంచి బియ్యం కొనుక్కొచ్చి, మంచి వస్తువులు కొనుక్కొచ్చి, సూపర్ మార్కెట్లో కొనుక్కొచ్చి మరీ ఇస్తారు వాళ్ళు. మాకు ప్యాకెట్స్ వస్తుంటాయి కదా, చూస్తుంటాం. కొంతమంది ఉంటారు పెద్ద వాళ్ళు, ఒక తోటకూర కాడ, ఒక వంకాయ, ఒక బెండకాయ, ఒక దొండకాయ, ఇన్ని బియ్యం, ఇంత చింతపండు, ఇంత కందిపప్పు. ఏం చేసుకుంటారు? ఎవరు ముక్కులో పెడతారు? అవి ఏమి చేయలేము దాన్ని కదా, తప్పు కదా అలా ఇవ్వటం. ఇస్తే సంతృప్తికరంగా ఇవ్వండి, లేదా ఇవ్వడం మానే. దాని బదులు ఏదైనా దక్షిణ ఇస్తారా? ఇవ్వండి. మనం చేసిన కర్మ మొత్తం పోవాలి దేంతో? ఈ ఒక్క దీంతోనే, చిన్న వాటితోనే. ఒక వంకాయ, ఒక దొండకాయతో పోవాలి, చేసిన పాపాలన్నీ పోవాలి గురుజీ. ఇంత గాలింది నాన్న, చిన్న ఆయింట్మెంట్ పెడితే పోతుంది. ఇంత గాలింది, బర్ణాలు మొత్తం తీసి పూయాలా లేదా? పూయాల్సింది. మొత్తం పూయాలా లేదా? మరి ఇంత కర్మ చేస్తూ ఇంత దాంతో పోవాలంటే ఎట్లా పోతుంది చెప్పండి? అవునా? అంటే ఇస్తేనే పోతుందా అంటే వాడు సంతృప్తికరంగా ఉంటే పోతుంది నీ కర్మ. వాళ్ళు మనస్ఫూర్తిగా స్వీకరిస్తే పోతుంది. వీడెవడరా బాబు, ఇన్ని ఏరుకొచ్చాడు, ఎక్కడ ఏరుకొచ్చాడు రా బాబు. నిజంగా అవి ఎట్లా ఉంటాయో చెప్పనా నాన్న? కొంతమంది తెచ్చేవి రైతు బజార్లో మొత్తం కుళ్ళిపోయిన సరుకులు మొత్తం బయటపడేస్తే 1-2 మంచి వంకాయలు దొరుకుతాయి చూడండి, అవి ఏరుకొచ్చి మరి ఇచ్చినట్టు ఉంటుంది మాకు. అట్లానే ఉంటాయి, బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటివి ఇవ్వడం కూడా అనవసరం కదా. భోజనం పెడితే సంతృప్తికరంగా భోజనం పెట్టి అంతే, లేదంటే వదిలేసి. కడుపు నిండా తిని వాళ్ళు ఇచ్చే దీవెన అన్నిటికంటే చాలా గొప్పదని చెప్పొచ్చు. ఇప్పుడు బియ్యం మొత్తం తీసుకొచ్చి ఇంట్లో ఏరుకుంటాం, బా మంచి బియ్యం రా, ఎవరిచ్చారో ఒక్క ఫీల్ చాలు. అవును గురుజీ, ఆ ఫీల్ వాళ్ళ తల్లిదండ్రుల అనుగ్రహం వాళ్ళకి కలుగుతుందని చెప్తాను నేను. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.